ఓం వారాహి జై వారాహి. అందరికీ నమస్తే అండి. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం వారాహి అమ్మవారు అందిస్తున్న అద్భుతమైన వాగ్దానం ఏంటి అంటే, బిడ్డ, నీకు ఈ యొక్క వీడియో శుక్రవారంలోగా నువ్వు నీ కంటపడింది అంటే మాత్రం ఈ అమ్మ అనుగ్రహం నీకు ఉందని అర్థం చేసుకో. ఈ అమ్మ అనుగ్రహం ఉంది కాబట్టి ఈ సందేశం నువ్వు నీ వరకు చేరింది, నీకు అందజేశాను. నీ మనసులో ఉన్న ఒక కోరిక, నీవు ఎన్నో రోజులుగా ఒక శుభవార్త వినాలని, ఒక ఆశ తీరాలని నువ్వు ఆశపడుతున్నావు కదా. ఆ వార్తకి సమాధానం, ఆ వాక్కుకి నీకు సమాధానం దొరుకుతుందమ్మా. అది ఏంటి, ఎప్పుడు, ఎలా, ఎవరి ద్వారా దొరుకుతుంది అని పూర్తిగా నీకు ఈ అమ్మవాక్కులో చూపిస్తాను. నువ్వు ఆఖరి వరకు విన్నావంటే మాత్రం ఖచ్చితంగా నీకు అర్థమవుతుంది. బిడ్డ, మొట్టమొదటిసారిగా నీవు ఈ అమ్మ మాటను విశ్వసించు. ఎన్నోసార్లు విన్నట్టు విని నీ మనసుని ప్రశాంతత దొరికింది అని అనుకుంటావు, కానీ మళ్ళీ అలాగే దిగులు చెందుతూ ఉంటావు. ఇక ఈసారి అలా ఏం కాదమ్మా, నిశ్చింతగా ఉండు. ఒక్కసారి మనస్ఫూర్తిగా ఈ తల్లి వాక్కు విను. నీవు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు నీకు కావలసిన వార్త అందజేస్తాను అనేది వివరంగా నీకు పూర్తిగా నేను చెబుతాను తల్లి. నీకు ఒక మంచి శుభవార్త ఈ శుక్రవారం రోజుకి అందజేస్తాను. ఈ సందేశం నీకు అందింది అంటే మాత్రం శుక్రవారం రోజులాగా నీకు శుభవార్త నీ చెవిన పడుతుంది. ఇందులో ఎలాంటి మార్పు లేదు. మనసు పెట్టి వింటావు కదూ తల్లి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్ కింద చాలా వరకు కామెంట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అక్క, మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామని. ఎటువంటి ప్రాబ్లంకైనా సరే మంచి సొల్యూషన్ చూపించే మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. అమ్మవారి ఆశస్సులతో జ్యోతిష్యం చెబుతారు. మీ సమస్యలకు మంచి ఖచ్చితమైన పరిష్కారం కావాలంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేశారంటే మీ ప్రాబ్లం తీరిపోయినట్టే ఫ్రెండ్స్. గురువుగారు చేసే పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీకున్న చెడు ప్రభావం తొలగటం కానీ, మీకున్న జాతక దోషాలు లేదా వాస్తు దోషాలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి. మీరు చేయవలసిందల్లా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. మీ ఎలాంటి ప్రాబ్లం అయినా తొలగించుకోండి ఫ్రెండ్స్. గురువు గారిని సంప్రదించవలసిన నంబర్ 9663064444. ఈ నంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇంత గట్టిగా చెబుతున్నాను, మీకు ఇంత కాన్ఫిడెంట్గా చెబుతున్నానంటే మీరు అర్థం చేసుకోవచ్చు. నేను చెప్పించుకొని గురువుగారు చెప్పింది నమ్మకంగా, నాకు ఖచ్చితంగా జరిగి నాకు నమ్మకం కుదిరిన తర్వాతే మీ వరకు తెలియజేస్తున్నాను. సో ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. మీ ఎలాంటి సమస్యనైనా సరే తొలగించుకోండి. ఇక ఈరోజుటి మన అమ్మవారి వాగ్దానం ఏం చెబుతున్నారు అంటే, బిడ్డ, నీ కోసం సాక్షాత్ ఒక శుభవార్త తీసుకొచ్చాను. నేను చెప్పబోయే ఈ సందేశం పూర్తిగా వింటే అందులోని అంతరార్థం ఏమిటో నువ్వు తెలుసుకుంటావు. నీ కోసం నేను మంచి వార్తను తీసుకొచ్చాను. నీ కోసం నేను అద్భుతమైన శుభవార్తను అందిస్తున్నాను. నీకొక శుభవార్త శుక్రవారంలోగా అందించి తీరాలని నేను నిర్ణయించుకున్నాను బిడ్డ. ఆ యొక్క నిర్ణయాన్ని ఎవ్వరూ ఆపలేరు. నీవు దిగులు పడినంతగా ఇక్కడ ఏమీ జరగలేదమ్మా. నీకు అన్నీ కూడా అనుకూలమైన సమయానికి, అనుకూలమైన రోజున నీకు అందిస్తాను. అది సంతోషం మాత్రమే నీకు నిరంతరం చేస్తాను. నీ యొక్క మంచి మనసుతో ఒక సహాయం చేశావు. ఆ యొక్క సహాయం అనేది నీకు రెట్టింపు ఫలితం ఇస్తుంది. ఏదో ఒక రోజు తిరిగి నీకు మళ్ళా మంచి చేస్తుంది. మంచి మనసుతో ఆలోచించావు కదా తల్లి. కాబట్టి నీవు చేసినటువంటి ఆ యొక్క సహాయమే నీకు ఏదో ఒక రూపంలో మంచిగా ఈరోజు నిజంగానే నీకు ఫలితం అనేది అందించబోతుంది. సహాయం వచ్చి ఇతరులకు చేసిన మేలు ఎప్పటికీ వృధా పోదు. భగవంతుడు దానికి ప్రతిఫలం ఇస్తాడమ్మా. నీ యొక్క మనసు నిండా కూడా నా యొక్క రూపాన్ని ధ్యానించు. ఈ మాటను నీవు ఖచ్చితంగా ఆలకించాలి. కొన్ని సందర్భాల్లో నీ యొక్క మాటలు, కొన్ని చేష్టలు, కొన్ని విషయాలు నీవు బయట పెట్టకుండా ఉంటాయని కొన్ని స్పందాలు నీకు ఎంతో పదిలంగా కాపాడుకుంటూ వస్తున్నావు. కానీ నీవు చేసినటువంటి ఒక చిన్న తప్పు వలన నీవు అనుకుంటున్న ప్రతి ఒక్కరూ కూడా నీ నుండి దూరం అయిపోయారు. అంతా కూడా నీ అనుకున్నటువంటి నీ కుటుంబంలో ఆ ఒక్కరు కాదు తల్లి, ఎంతోమంది నీకు అండగా ఉండటానికి ముందుకొస్తారు. కానీ ఎందుకు ఇలా జరుగుతుంది? చిక్కులు ఏర్పడుతూ వస్తున్నాయి. చూడమ్మా, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కొన్ని సందర్భాల్లో నిజం అనేది చెప్పకుండా ఉండడం వల్ల బంధాలు అనేవి విడిపోతాయి. శాశ్వతంగా కొన్ని దూరం అవుతాయి, కొన్ని నిలబడతాయి. నీవు నమ్మడం, నమ్మకపోవడం అంతా నీ యొక్క వ్యక్తిగత విషయం.
నమ్మించడానికి ప్రయత్నాలనేవి అంతగా కూడా మోసపూరితమే. నీవేమో నమ్మించడానికి అటువంటి ప్రయత్నాలు చేయలేదులే. ఎవరికి కూడా ఎటువంటి మోసము నీవు తలపెట్టలేదు. అందరినీ కూడా గౌరవించావు. అందరినీ కూడా ఆదరించావు. అందరూ బాగుండాలని, అందరిలో నువ్వు అందరికీ ఏం కావాలన్నది తాపత్రయపడి నీకు మంచి జరగాలి, వారికి అందరికీ కూడా బాగుండాలని తలచావు. ఆ కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అన్నీ కూడా నీపై వేసుకొని చిన్నప్పటి నుండి నీ కుటుంబ బరువు యొక్క బాధ్యతలు అన్నీ కూడా నీ నెత్తి మీద వేసుకొని భరించావు. నేనే చూసుకుంటున్నాననే భావంతో ఇదంతా నీ యొక్క కర్తవ్యంగా భావించావు కదా. ఏం పర్వాలేదు. ఇలా నువ్వు బరువు బాధ్యతగా తీసుకున్నావు కాబట్టి వారు నీకు ఎప్పుడూ కృతజ్ఞతగా ఉంటారు. అది నీకు ఆశీర్వాదం లెక్కే. భగవంతుడి ఒకరు సహాయం పొందివారు నీకు ఆశీర్వాదం లెక్కే. బిడ్డ, ఇప్పటి వరకు చాలా కష్టపడ్డావు. నీవు చేసేటువంటి దానికి ఈరోజు ఒక మంచి ఫలితం అనేది దక్కుతుంది. ప్రతిఫలం అయితే నేను ఇవ్వబోతున్నాను తల్లి. ఎప్పుడు కూడా చెబుతున్నటువంటి మాటలే ఇప్పుడు చెబుతున్నాను అని అనుకోవద్దు. ఎటువంటి కల్మషం లేనటువంటి, ఎటువంటి నిరాశ లేనటువంటి, కల్మషం లేని నీ మంచి మనసుకి అంతా మంచే జరుగుతుంది. ఎన్నో కష్టాలు కన్నీళ్లు అందుకుంటూ వచ్చావు. నిజంగా నేను అధికంగా దీని గురించే బాధపడుతూ ఉంటాను. కానీ నీవు మాత్రం నా యొక్క భక్తుడివి ఉన్నటువంటి వారికి ఎప్పుడు కూడా భక్తి శ్రద్ధలు అధికంగా ఉండాలి. ఎటువంటి కల్మషం లేనటువంటి మనసు ఉండాలి. చూడమ్మా, నాకున్నటువంటి శక్తి అనేది నీకు దారబోస్తాను. నా వద్ద నువ్వు భక్తి శ్రద్ధలతో ఉంటావు. ఆ మంచితనమే నీ చుట్టూ నేను ఆవహించి శక్తిలా మారాను. ఆ శక్తి వల్ల నీకు అన్నీ కూడా ఎదిరించగల ధైర్యం, ఏదైనా సాధించాలి అన్న తపన, కసి అన్నీ కూడా వస్తాయి. మంచి మనసుతో నువ్వు ఏది అడిగినా కానీ నేను తప్పకుండా ఇస్తాను. నీ కల్మషం లేని మనసు వల్లే ఈ వారాహి తల్లికి నువ్వు భక్తునివయ్యావు. బిడ్డ, నేను ఎప్పుడు నీ వెంటే ఉంటాను అని మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే నీది నేను ఎప్పుడు కూడా ముందే చెప్పాను కదా. నీవు ఏదైతే కావాలి అని కోరుకుంటావో నీకు కష్టాన్ని కానీ నష్టాన్ని కానీ దేనిని కూడా మిగల్చకుండా కర్మ ఫలితాల ఆధారంగా ఏడుపనివి కొన్ని ఉంటాయి. నీకు ఎన్నోసార్లు తెలిపాను. ఎంత దూరంలో ఉన్నా, ఎన్ని కష్టాలు అనుభవిస్తూ ఉన్నా నేను చూస్తూ సంతోషంగా ఉండను. మీరు ఎంత దూరంలో ఉన్నా కూడా నా భక్తులను నేను కాపాడుకుంటాను, గమనిస్తూనే ఉంటాను. నా మనసుని నీ వైపున మళ్లింపజేసే నీ భక్తే దానికి కారణం. కేవలం నువ్వు భావిస్తున్నటువంటి నీ మనసులో ఉన్నటువంటి ఆ యొక్క భక్తే నేను నీ చెంత చేరేందుకు, నీ కోరికలు తీర్చేందుకు ఒక మూల కారణం. నీవు ఎప్పుడు కూడా నిన్ను నీవుగా నీ ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరి చేసుకొని ఏం చేయాలో తెలుసుకోకుండా నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటూ ఉంటావు. ఏం చేస్తున్నా, ఏం చేయాలి అనేది కూడా నువ్వు ఆలోచిస్తూ ఉంటావు. సంపాదన ఎంత లేనిదే అసలు నేను సంతోషంగా లేనా అనేటువంటి ఆలోచన అనేది నీ యొక్క మనసులోకి ఎప్పుడైనా ఉందా? లేదా? ఎప్పుడు కూడా సంపాదన కోసమే పాకులాడుతూ వస్తున్నావు. ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. కానీ సంపాదన ముఖ్యమే, అన్నీ కావాలి. కానీ సంపాదన కోసం నీ యొక్క ఆరోగ్యం నిర్లక్ష్యం చేస్తావా చెప్పు? బంధాలను దూరం చేసుకుంటావా చెప్పు? నీ మనసుని అలజడితో పెట్టుకొని నీవు ఉక్కిరి బిక్కిరయ్యి నీ ఆరోగ్యం పాడు చేసుకుంటే నీ కుటుంబ పరిస్థితి ఏంటో ఆలోచించావా? అన్నీ ఆలోచించే నేను నీకు ఈ సలహా ఇస్తున్నాను. అన్నిటినీ పక్కన పెట్టు. నీకు కావలసినంత మాత్రమే సంపాదించుకో. మరి మిగతాది అమ్మా, నువ్వు ఎవరు వస్తారు, నాకు ఎవరిస్తారు అంటావేమో. నారు పోసినవాడు నీరు పోయిక మానతాడా తల్లి? అలాగే ఈ అమ్మ నిన్ను సృష్టించిన నీకు కావలసినవి ఎప్పుడూ నేను అందిస్తూ ఉంటాను. కానీ నువ్వు అది తెలుసుకోలేకపోతూ ఉంటావు. దేనికోసం ఎంతవరకు అని పూర్తిగా తెలుసుకోకుండా నీవు ఆ యొక్క ఆఘాతంలో కూరుకుపోతూ ఉంటావు. నిన్ను నువ్వు కష్టపెట్టుకుంటూ ఉంటావు. ఇక నీ యొక్క సంపాదన అంతా కూడా నీ కోసం కాదు, నీ కుటుంబం కోసమని నాకు తెలుసులే. నీ కుటుంబ సభ్యుల కోసమని నువ్వు అనుకోవచ్చు. కానీ కుటుంబ సభ్యులను సంతోషపరచడం, వారి అవసరాలు తీర్చడం తప్పు కాదు. కానీ నిన్ను నువ్వు కాపాడుకోవటం కూడా ముఖ్యం అని చెబుతున్నాను. సంతోషంగా, ప్రేమగా నీవు నీ యొక్క జీవితం అనేది సాగించాలి.
నీవు సంపూర్ణంగా సమయానికి తిండి తిని సరిగ్గా ఉండు తల్లి. నీ మీద అందరూ ఆధారపడి ఉన్నమాట నిజమైనా కూడా అందరికీ నీవు కావాలి. నీవు సరిగ్గా ఏ పని చేస్తావో ఆ పనిలో విజయం సాధించాలి అంటే నీ ఆరోగ్యం, నీ ఆలోచన సవ్యంగా ఉండాలి కదా. ఇక నిన్ను చూసి చాలామంది హేళన చేస్తూ ఉన్నారన్న విషయం కూడా నాకు తెలుసు. కానీ హేళన చేసే వాళ్ళ నోటిని నువ్వు ఆపలేవు కదా. అయితే ఏం చేయాలమ్మా నన్ను ప్రశ్నిస్తున్నావేమో. ఎవరు ఏం మాట్లాడినా మాట్లాడుకొని నువ్వు చేయాల్సిందల్లా నీ ప్రయత్నం. నీ ప్రయత్నంలో ఎలాంటి లోపము ఉండకూడదు. ప్రతి ఒక్క అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. ప్రతి అవకాశాన్ని కూడా నువ్వు సద్వినియోగపరుచుకొని అందులో ఎలా మెరుగుపడాలి, ఎలా పైకి ఎదగాలి, మంచి స్థాయికి చేరాలి, డబ్బు పరంగా కానీ పలుకుబడి పరంగా కానీ ఎలా మంచి స్థాయికి వెళ్ళాలి అనేది నీకు నువ్వు నిర్మించుకోవాలి. డబ్బుంటేనే గౌరవం కాదు, సంస్కారం కూడా ఉండాలి తల్లి. ఎంత డబ్బు వచ్చినా కూడా అహంకారం అనేది దరిచేరనివ్వవద్దు. ఇది చాలా ముఖ్యం. నువ్వు తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం. సమయానికి అంతా కూడా నిద్ర సమయానికి తిండి తీసుకొని తర్వాత కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి కర్తవ్యాన్ని కూడా నువ్వు నెరవేర్చు. నీ తల్లి నుండి కోరుకుంటుంది ఇదేనమ్మా. ఈ యొక్క శుభవార్త నీకు కావాల్సిన శుభవార్త ఏంటో నాకు తెలుసు. నా దగ్గర ఎన్నోసార్లు మొరపెట్టుకున్నావు కదా. అందుకే ఈ అమ్మ నీ యొక్క మనసుని చాలా సమాధానపరచడానికి ఇంత మంచి శుభవార్తని ఈరోజు నీకు అందిస్తున్నాను. ఇక రాబోయే శుక్రవారం రోజున నీ మనసులో ఉన్న ఆ కోరిక తీరుతుంది. అందుకనే శుభవార్త అందుతుంది. నిశ్చింతగా ఉండు. శుక్రవారం కోసం ఎదురు చూడు. నీ యొక్క ప్రయత్నం చేయి తల్లి. ఫలితం ఆశించు. ప్రయత్నం చేయకుండా నీవు ఏ యొక్క ప్రయత్నాలు చేయకుండా ఏ అవకాశాన్ని అందిపుచ్చుకోకుండా నాకు విజయం రావాలి అంటే అది ఎలా చెప్పు. అది ఎవ్వరు కూడా ఒప్పుకోని ఒక విషయం. కాబట్టి నీ వంతు ప్రయత్నం ఉన్నప్పుడే భగవంతుడు నీకు సహాయం చేస్తాడు. కాబట్టి ఇక నిశ్చింతగా ఉండు. ఈ అమ్మ మాటలు ఆలకించావు కదా, అన్నీ కూడా విన్నావు కదా, అన్నీ నీ మనసులో నాటుకున్నావు కదా. నీ వారాహి తల్లి నీకు ఎప్పుడూ ఆశీర్వాదం ఇస్తాను. నాకు గొప్ప గొప్ప పూజలు, ఖరీదైన ప్రసాదాలు, నీ యొక్క ఉపవాసం వల్ల నీ కడుపు మార్చుకొని నాకు పూజలు ఇవేమి కూడా నేను ఆశించనమ్మా. నా మీద భక్తితో, నమ్మకంతో ఈ అమ్మ మాటని నువ్వు గౌరవిస్తూ ఈ శక్తి స్వరూపిణి తల్లి అని ప్రార్థిస్తే చాలు. నేను ఎంత దూరంలో ఉన్నా నిన్ను కాపాడుకుంటాను. నా ఒడిలో చేర్చి నీ కష్టానికి ఓదార్పునిస్తాను. నిశ్చింతగా ఉండు. ఈ అమ్మ నీతో ఉండగా నీకు భయమెందుకు చెప్పు. సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.